हरिः ॐ। ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोपदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवां संस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः क्षार्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम पूज्य गुरुजी, प्लीज start your प्रवचन। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं ब्रह्मविद्वरम्। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। సంబంధ భాష్యంలో మనం ప్రవేశించాం. నేను ఏమంటున్నారంటే, నిన్న ఒక విషయం చెప్పారు. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదం నుంచి, వేదంలో ఉన్నటువంటిది, దానికి చెందినటువంటిది.
మొదట్లోనే గురు పరంపర యొక్క వైశిష్ట్యం గురించి ప్రస్తావించబడింది. శృతిమాత గురు పరంపర యొక్క విశిష్టత్వాన్ని, వైశిష్ట్యాన్ని ప్రశంసించింది. ఏమని? అస్యాశ్చ విద్యా సంప్రదాయకర్తృ పారంపర్య లక్షణ సంబంధం ఆదౌ ఏవ ఆహ స్వయమేవ స్తుత్యర్థం. సో అస్యాశ్చ విద్యా స్తుత్యర్థం ఆదౌ ఏవ సంప్రదాయకర్తృ పారంపర్య లక్షణ సంబంధం స్వయమేవ ఆహ. ఏది? ఉపనిషత్. ఈ అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఈ ఉపనిషత్తు, ముండకోపనిషత్తు ప్రారంభంలోనే. అంటే గురు పరంపర అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ గురు పరంపర నుంచే మనకి ఈ జ్ఞానం అనేటువంటిది ప్రవహిస్తూ వస్తుంది. ఇప్పటికీ ప్రవహిస్తున్నది. ముందు ముందు కూడా ఆ విధంగానే విద్యను నేర్చుకోవడం సులభం అవుతుంది. కానీ తనకు తానుగా, అందుకనే శంకరాచార్యులు అంటారు, స్వాతంత్రేణ బ్రహ్మ విద్యాన్వేషణం న కుర్యాత్ అని. శాస్త్రజ్ఞ అపి స్వాతంత్రేణ బ్రహ్మ విద్యాన్వేషణం న కుర్యాత్. శాస్త్రజ్ఞున్నే, కానీ స్వతంత్రంగా ఏదో చదువుకున్నాను, శాస్త్రాలు అర్థమయ్యాయి, కానీ స్వతంత్రంగా బ్రహ్మ విద్య అన్వేషణం సాగిద్దాం అనేటువంటిది అంటే తప్పు అన్నారు. కాబట్టి గురు అనేటువంటి వాడు చాలా ముఖ్యము. బ్రహ్మదేవానాం ప్రథమ సంబభూవ. ఇది విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తులో బ్రహ్మ దగ్గర నుంచి మనకు సంభవించింది, అక్కడ ఉద్భవించింది. ఆయన ఆ పరంపరగా ఆయన దగ్గర నుంచి ఈ విద్య, ముండకోపనిషత్తు అనేటువంటిది, విద్యా పరంపర అనేటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నారంటే, ఏవం హి మహద్భిః పరమ పురుషార్థ సాధనత్వేన గురుణా ఆయాసేన లబ్ధా విద్యా ఇతి. ఒకటేమో గురు పరంపర, రెండవది మహద్భిః అంటే మహనీయులైనటువంటి వారి చేత. మహాత్ములు, మహనీయులు, గొప్పవారైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ పరమ పురుషార్థ సాధనత్వేన. ఇదంటే ఏమిటిది? ఇది పరమ పురుషార్థానికి, పరమ పురుషార్థం అంటే మోక్షం. ఇది ఈ విద్య అంతా కూడా పరమ పురుషార్థానికి సాధనంగా ఉన్నటువంటి ఈ ఉపనిషత్ విద్య. ఔపనిషదం బ్రహ్మ అంటే ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి బ్రహ్మ. సో ఈ బ్రహ్మ విద్య ఈ సాధన పరంగా, అంటే ఈ బ్రహ్మ విద్య సాధన. సో ఈ బ్రహ్మ విద్యను సాధనంగా తీసుకుని మహద్భిః మహానుభావులైనటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇది పరమ పురుషార్థము. అంటే ఈ బ్రహ్మ విద్య దేనికి సాధనము అంటే పరమ పురుషార్థానికి మార్గము, సాధన. ఏడ పరమ పురుషార్థము? మోక్షం. మోక్షం కావాలి అంటే ఉపనిషత్తే మార్గము, అంటే వేదాంతమే మార్గము, అంటే వేదము జ్ఞానమే మార్గం అని అర్థం. జ్ఞానాదేవతు కైవల్యం కాబట్టి పరమ పురుషార్థ సాధనత్వేన. ఇది ఎలా సంపాదించారట? గురుణా ఆయాసేన. ఆహా, చూడు, మహనీయులైన వారే వీరందరికీ కూడా అర్హులు, అధికారులు. ఈ మహనీయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి ఈ విద్యను అభ్యసించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో వాళ్ళకు కూడా చాలా తేలికగా లభించింది ఆ విద్య అంటే కాదుట. గురుణా ఆయాసేన అంటే, గురుణా ఆయాసన అంటే ఎంతో ప్రయాసాలతో కూడుకుని అందులో నిష్ణాతత్వాన్ని సాధించి ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అంటే విద్య లబ్ధాయిత్. అంటే ఎంతో కష్టపడితేనే కానీ ఈ వేద విద్య, ఉపనిషద్ విద్య అనేటువంటిది లభించదు సుమా అని శంకరాచార్య వారు మొదట్లోనే మనకి వక్కానికి చెప్తున్నారు. పరమ పురుషార్థ సాధనత్వేన గురుణ ఆయాసన లబ్ధా విద్య. ఆ విధంగా లబ్ధమైనటువంటి ఈ విద్య ఏది? మోక్ష విద్య. ఏది? ఉపనిషద్ విద్య. ఎవరి ద్వారా? మహనీయులైనటువంటి వాళ్ళే చేయగలరు. వాళ్ళకే ఆ పట్టుదల, వాళ్ళకే ఆ యొక్క అధికారత్వాన్ని వాళ్ళు సంపాదించారు. కాబట్టి నన్ను చూసిన అధికారి అంటే వివేక, వైరాగ్యము, షట్సంపత్తి, మోక్షత్వం అందులో పూర్ణంగా వారిలో ఇవన్నీ కూడా వికసించి ఉన్నాయి. కాబట్టి అలాంటి మహానుభావుల ద్వారానే ఈ బ్రహ్మ విద్యాన్వేషణ సాగించడం తేలిక అవుతుంది. కానీ వాళ్ళకు కూడా ఎంతో కష్టపడి ఆయాస ప్రయాసాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ విద్యను వాళ్ళు గ్రహించారు. అంటే ఎంతో కష్టపడితేనే కానీ ఈ విద్య రాదు అని సూచించారు. ఇది బ్రహ్మ విద్య. మరొకటి ఏమిటి? అదొక విషయం. అంటే ఇది సూచిస్తుంది ఈ బ్రహ్మ విద్య గురు పరంపర చెప్పడం జరిగింది అంటే ఇందులో నాయన గురు పరంపర అవసరము, వీడు ఇలాంటి గొప్ప విద్యను అంత కష్టపడి సంపాదించారు. అది కాకుండా శ్రోతృబృద్ధి ప్రరోచనాయ విద్యా మహీకరోతి. ఇప్పుడు శ్రోత్రం అంటే మనం శ్రోతలం,
శ్రోతృ బుద్ధి ప్రరోచనాయ. ఇప్పుడు వినేటువంటి అంటే సత్సంగం వినడానికి అంటే శ్రోతలకి అంటే వినేటువంటి విద్యార్థి ఎవడైతే ఉన్నాడో వాడికి ప్రరోచనాయ అంటే ఇష్టం కలిగించడానికి ఈ విద్యని మహీకరోతి, ఈ విద్యని చాలా గొప్పగా కీర్తిస్తుంది. ఏది? ఉపనిషత్తు. ఈ శ్లోకంలో మొదటి మంత్రంలోనే ఈ బ్రహ్మదేవుడు నుంచి వచ్చినటువంటి విద్య అనేటువంటి విషయంలో ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విద్యని కీర్తించడం ఎందుకు జరిగింది అంటే ఈ వినేటువంటి వాడు శ్రోత ఎవడైతే ఉన్నాడో ఆ శ్రోత అనేటువంటి వాడికి ఆ విద్య పట్ల ఆదర భావం కలగడానికి, వాడి యందు ఈ విద్య యందు ఇష్టాన్ని కలిగించడానికి. ఇష్టం కలిగించకపోతే అసలు ఆ ఇష్టం ఎలా కలుగుతుంది? మనం కొంచెం చూద్దాం, 4 విషయాలు చూద్దాం ఇప్పుడు. మామూలుగా ఇష్టం, ఏ విషయమైనా ఏ విద్య ఏందైనా ఇష్టం కలగాలి అంటే ఏమిటి చేయాలి అంటే మొట్టమొదటిది ఆ విద్య యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆ విద్య ఉపనిషత్తు చెప్తుంది. ఆ విద్య యొక్క గొప్పతనం ఏమిటి? ఆ విద్య యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తే అప్పుడు నాకు అటువంటి విద్యని గ్రహించడంలో, అటువంటి విద్యను అభ్యసించడంలో దాని పట్ల నాకు ఒక భక్తి కానీ, శ్రద్ధ కానీ, లేదా ఇంట్రెస్ట్ అంటే రుచి పెరగడం, అభిరుచి పెరగడం అనేటువంటిది సంభవిస్తుంది. సో మొట్టమొదటిది ఏమిటి? విద్య యొక్క గొప్పతనం, విద్యను కీర్తించాలి. అదే ఉపనిషత్తు చేస్తున్నది. రెండవది ఈ యొక్క విద్య యొక్క మూలాన్ని కూడా మనం కీర్తించాలి. విద్య ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఉద్భవించింది ఈ విద్యకి మూలం ఏమిటి అంటే వేదమే ప్రమాణం. అంటే ఉపనిషత్తు ఎక్కడుందయ్యా? వేద భాగం. అది మనం వేదాన్ని మనం ఎప్పుడు శంకించము, వేదాన్ని ప్రశ్నించడం. ఎందుకంటే వేదం అనేటువంటిది అపౌరుషేయం కాబట్టి, ఏ పురుషుడి ద్వారా ఇవ్వబడినటువంటిది కాదు, అది అపౌరుషయం, ఈశ్వర దత్తం, ఈశ్వరు నుంచి వచ్చినటువంటిది వేదం కాబట్టి అటువంటి వేదంలో ఉన్నదయ్యా ప్రతిపాదించబడింది అన్న వెంటనే మనం ఏ విధంగా అయితే ఒప్పుకుంటామో, అప్పుడు మామూలుగా కొన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉందండి ఇది అంటే మనం మాట్లాడడం కదా. కాన్స్టిట్యూషన్ లోనే ఉందంటే మనం ఇంకేం చేస్తాం అంటే మన కాన్స్టిట్యూషన్ లో మారచ్చు, ఈ రాజ్యాంగ విధానాలన్నీ కూడా మార్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ వేదం అనేటువంటిది అనాది, ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటిది. ఆ వేదంలో భాగమే ఉపనిషత్తు. దానికి ఉపనిషత్తు, వేదమే మూలము ఉపనిషత్తుకి. కాబట్టి అటువంటి వేదం గొప్పతమైనటువంటిది. అంటే విద్య యొక్క గొప్పతనం ఏమిటి కీర్తిస్తుంది? ఆ విద్య నాశనం చేస్తుంది. తర్వాత చూద్దాం అది. రెండవది విద్య యొక్క మూలము. మూడవది చెప్పేటువంటి గురువు గారి యొక్క గొప్పతనం. అయ్యో అటువంటి గొప్ప విద్య, అటువంటి దానికి సోర్స్, కేంద్రం ఏమిటి? ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆ వేదం నుంచి ఉద్భవించినటువంటి మహత్తరమైనటువంటి విద్య. మూడవది చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు గురువు గారు, చాలా గొప్ప ఆయన, మహానుభావుడు ఆయన. ఆయన ఆత్మజ్ఞాని, జీవముక్త పురుషుడు, మహానుభావుడు, తపస్సు సంపన్నుడు, ఆచరణ యోగ్యుడు, అన్ని ఆచరణ చేసి చూపించేటువంటి వాడు. అలాంటి గురువు చెప్తున్నారుట అంటే మరీ శ్రద్ధగా వింటాం. లెక్చర్ బై పాపులర్ సైంటిస్ట్ అంటే అందరం కూర్చోమా వెళ్ళి? అలాంటి వారు మాట్లాడుతున్నారట, అలాంటి వారు బోధిస్తున్నారట అంటే మనకి ఇంకా ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. మూడవది. ఇక నాలుగవది ఏమిటి అంటే విద్య యొక్క ఫలం. ఈ విద్య యొక్క ఫలాన్ని కూడా కీర్తించాలి. ఇప్పుడు విద్య యొక్క ఫలం ఏమిటి? మోక్షం. అంటే సంసార బంధనం నుంచి పూర్తిగా మనం అన్ని ముక్తిని పొంది, ఈ సంసార బంధనం నుంచి పూర్తిగా మనం ఒక ముక్తిని పొంది ఒక విశ్రాంతిని తీసుకుంటాం. అంటే ఎటర్నల్గా ఇంకా ఒకసారి కనుక అజ్ఞానం అద్విద్య తొలగిందంటే శాశ్వతంగా కూడా ఎప్పుడూ కూడా మనకు మనంగా ఉంటాం. అటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఈ విద్య, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విద్య. కాబట్టి ఈ విద్య యొక్క ఫలం ఏమిటి అంటే సంసార దుఃఖం నశిస్తుంది. సంసార దుఃఖానికి మనం బయటపడతాము. ఇదే దీని ఫలం. ఆ ఫలాన్ని కూడా కీర్తించాలి. ఇవన్నీ చేస్తేనే కానీ ఏ విద్య ఎందు కూడా మనకి అభిరుచి అనేటువంటి రుచి అనేటువంటి, అభిరుచి కానీ రుచి అనండి, ఇష్టం అనండి, కుదరదు. కాబట్టి ఈ విద్యని ఎందుకు ఈ విధంగా కీర్తించబడింది? విద్యను ఎందుకు కీర్తిస్తున్నది ఉపనిషత్తు అంటే శ్రోతృబుద్ధి ప్రరోచనాయ. అంటే శ్రోత బుద్ధిలో ఈ విద్య పట్ల ఒక ఇష్టాన్ని కలిగింపజేయడానికి ఈ యొక్క పరంపరని స్తుతించడం, వేదాన్ని స్తుతించడం, దాని ఫలాన్ని స్తుతించడం అన్ని కూడా ఉపనిషత్తు చెప్తుంది. అది కాబట్టి శ్రోతృవృత్తి ప్రరోచనాయ విద్యాం మహీకరోతి స్తుత్యా ప్రరోచితాయాం హి విద్యాయాం సాధరాః ప్రవర్తేరన్ ఇతి.
ఏ విద్య అయితే స్తుతి ద్వారా కీర్తించబడిందో, ఒక స్తుతి ఒక స్తోత్రం ద్వారా కీర్తించబడిందో, ప్రశంసించబడిందో, అటువంటి విద్య యందే మనకి ప్రరోచితాయాం, స్తుత్యా ప్రరోచితాయాం, దాన్ని స్తుతించి ఎవడి శ్రోత్ర వినేటువంటి వాడిలో ఆ విద్యని స్తుతించి, ఆ స్తుతించడం ద్వారా ఒకడు వ్యక్తి ఒక మనసులో, శిష్యుడి మనసులో అభిరుచిని కలిగించినప్పుడే అటువంటి విద్య యందు ఆ శిష్యుడి హృదయంలో ఆదరభావం అనేటువంటిది ఏర్పడుతుంది. గురువు యందు గాని, శాస్త్రం యందు గాని ఆదరభావం లేకపోతే ఆ విద్య అనేటువంటిది మనం పొందలేం. చాలా అవసరం. కాదండి, ఆయన గతంలో ఆ గతం ఎలా ఉన్నా, ఆయన ఎలాంటైనా ఇప్పుడు మనకి వ్యాసపీఠంలో కూర్చున్నారు. ఆయన మనకి బోధిస్తున్నారు. నువ్వేమో ఇష్టంగానే వెళ్ళి కూర్చున్నావు. కాబట్టి ఆయన గురువుగానే చూడాలి, ఆ ఈశ్వరుణ్ణి అందులో చూడాలి, ఆ ఈశ్వరుణ్ణి ఆయన చూసుకుంటూ అందులోంచి వస్తున్నటువంటి ఆయనలోంచి వస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆదరభావంతో వినాలి. ఆదరభావం లేకపోతే ఆదరభావం అంటే ఇలా ఉన్నట్టు, ఆదరభావం లేకపోతే బోర్లించిన గుండు కింద లేక అందులో ఏం పోసినా నిలబడదు. ఆదరభావం అన్న వెంటనే మనసు ఇలా తయారవుతుంది. ఆదరభావం లేదు అంటే మన మనసు ఇలా ఉంది. ఇలా ఉండి వింటే ఏం లాభం చెప్పండి? బోర్లించిన డొప్పలాగా ఏం పోసినా నిలబడదు అందులో. ఎప్పుడైతే ఆదరభావం కలిగిందో టక్కుమని మన మనసు ఇలా తయారవుతుంది. ఈ విధంగా ముందు మనకు చెప్పిన తర్వాత ప్రయోజనం ఏమిటి అన్నాం కదా ఇప్పుడే, ఫలం కూడా ఇంపార్టెంట్ అని. ఈ యొక్క ఫలితం ఏమిటి? విద్య యొక్క ఫలితం ఏమిటి? అవిద్యానాశం, విద్య యొక్క ఫలితం. అది ఇక్కడ ఏమంటున్నారు? ప్రయోజనేనతు విద్యాయాః సాధ్య సాధన లక్షణ సంబంధం ఉత్తరత్ర వక్ష్యతి భిద్యతే హృదయ గ్రంథి. ఈ ప్రయోజనం వక్ష్యతి అంటే ఇంక రాబోయేటువంటి మనం ఈ స్తోత్రంలో, ఈ మంత్రాల్లో చెప్పబోతుంది. ఇది చెప్పబడుతుంది, ముందు చెప్పబడుతుంది అని అర్థం. రాబోయేటువంటి శ్లోకాల్లో ఈ విషయం చెప్పబడుతుంది. ఏమిటా విషయం చెప్పబడుతుందిట? ప్రయోజనం చెప్పబడుతుంది. ఏం ప్రయోజనం అది? చూడండి ఎలాగది? విద్యాయాః సాధ్య సాధన లక్షణ సంబంధం అంటే సాధన ఏమిటి? బ్రహ్మ విద్య. సాధ్యం ఏమిటి? లక్ష్యం. సాధ్యం అంటే ఏమిటి? మోక్షం. అంటే ఈ బ్రహ్మ విద్యకి మోక్షానికి సంబంధం ఉండాలిగా. నాకు రోగం వచ్చింది, కడుపు నొప్పి. కడుపు నొప్పికి సరే, ఆ కడుపు నొప్పికి మందు దానికి సంబంధించిన మాత్ర వేసుకుంటేనే తగ్గుతుంది. వాంతులు అవ్వకుండా ఆపడానికి ఒక మందు వేసుకున్నాం అనుకోండి, కడుపు నొప్పికి పని చేస్తుందా? పడదు. అక్కడ సంబంధం లేదు. అక్కడ కాబట్టి మనకి మోక్షం కావాలి, అవిద్య నుంచి మనం బయటపడాలి అంటే సాధన ఏమిటి? బ్రహ్మ విద్య సాధన. సో బ్రహ్మ విద్యకి సాధనంగా చూసుకుని సాధ్యం అనేటువంటి మోక్ష స్వరూపానికి ఈ మధ్య ఉన్నటువంటి సంబంధం సుస్పష్టంగా తెలియజేస్తుంది ముందు ఎవరు? ఉపనిషత్తు. ప్రయోజనైనతు విద్యాయాః ప్రయోజనైనతు సాధ్య సాధన లక్షణ సంబంధం ఉత్తరత్ర వక్ష్యతి. ఎలాగా? భిద్యతే హృదయ గ్రంథి అని. మనలో ఉన్నటువంటి హృదయ గ్రంథులన్నీ కూడా నశింపబడతాయి, ఛేదింపబడతాయి, భేదించబడతాయి. హృదయ గ్రంథుల యొక్క భేదనం. మన హృదయ గ్రంథులు ఏమిటి? గ్రంథి అంటే ఏమిటి? ముడి. సరేనా? మనం మామూలుగా వాడుక భాషలో కాన్సెప్ట్ చెప్పుకుందాం. ముడి. అది ఎలా ముడి? చిక్కుముళ్ళే. అది మన జీవితం అంతా కూడా ఈ చిక్కుముళ్ళతోటే మనం వేసుకుంటున్నాం చిక్కుముళ్ళు.
ఈ చిక్కుముళ్ళు వేసుకుని ఆ తవరికి ఇంకా చిక్కుముళ్ళలో ఇరుక్కుపోయి తీయలేక వాటి నుంచి బయటపడలేక నానా అవస్థగా పడుతుంటాం మన జీవితంలో. అన్నీ మనం చిక్కుముళ్ళు వేసుకుంటున్నాం. వ్యవహారంలోనూ చిక్కుముళ్ళే, ఆలోచన విధానాల్లోనూ చిక్కుముళ్ళే, మనం వ్యవహరించేటువంటి శైలి కూడా చిక్కుముళ్ళే, మనం సంపాదించిన జ్ఞానంలో కూడా ముళ్ళతో చిక్కుముళ్ళు వేసుకుంటూ సంపాదిస్తున్నాం జ్ఞానాన్ని. ఎందుకంటే రకరకాలుగా వింటాం, రకరకాలుగా ఆలోచిస్తాం. అన్ని కూడా ఈ జ్ఞానాలంతా కూడా లోపలికి వెళ్ళి మొత్తం చిక్కుముళ్ళ తయారైపోతాయి. భయంకరంగా ఒక లోపల ఎలా ఉంటుందంటే మన అంతఃకరణ చిక్కుముళ్ళ యొక్క సమూహంలా తయారవుతుంది. అన్ని ఎంట్వైన్డ్ ఒకదానికొకటి ముడి పడిపోయి నానా రభస. అసలు ఎలా తయారదంటే ఒక మహా చిక్కుముళ్ళ ఒక ఉండ తీసుకుని అన్ని చిక్కులే అందులో. ఏ దారం ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి ఏమీ తెలియదు, అంత పరిస్థితి సార్. విశ్వ ప్రయత్నం చేయండి, దాన్ని తీయడం కష్టంగా ఉంటుంది. అది గ్రంథులు అంటే. ఈ గ్రంథులు 3 ఉన్నాయి: అవిద్య, కామ, కర్మ అని. ఈ 3 గ్రంథులు. అసలు కోరిక ఎందుకు వచ్చింది? అవిద్య అంటే తెలుసు కదా. అవిద్య అంటే మనకి జ్ఞానం లేకపోవడం అనేటువంటిది. మనకి ఈ జ్ఞానం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిదే అవిద్య. అంటే మన స్వరూపం మనకి తెలియకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది అవిద్య. అందుచేత ఈ అవిద్య మనం తెలియదు కాబట్టి, కానీ మనం ఆశించేటువంటిది ఏమిటి, చేసే ప్రయత్నం ఏమిటి అంటే, మనం చేసే ప్రయత్నం ఒకటే. ఏమిటది? సాధన. మనం అనుకున్నాగా నిరంతరమైనటువంటి తృప్తి కావాలి, మనకి సుఖం కావాలి, ఆనందం కావాలి, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, అకుంఠిత ఆనందం, అన్ఇంటరప్టెడ్ బ్లిస్ మనకు కావాలి. అది మనసులో ఉంది, కానీ అవిద్య ఆవరించింది. మనకు కావాల్సింది ఏమిటి? ఆనందం. ఈ అవిద్య వల్ల అవిద్య ఏం చేస్తుంది? నీకు ఆనందమే కావాలి, కానీ ఎక్కడ చూపిస్తుంది? వెతుక్కోవడానికి బాహ్య ప్రపంచాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆనందం కోసం మనం అవిద్య నుంచి వచ్చినటువంటిది కామము. అసలు అవిద్య ఏం చేస్తున్నది? నేను పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి, నేనే ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, నా స్వరూపమే, ఇంకా బయట ఎక్కడ లేదు, దేనికి వెతకక్కర్లేదు సుమా అన్నటువంటి జ్ఞానం నా దగ్గర లేదు. కాబట్టి అది అవిద్యత ఆవరింపబడింది. కాబట్టి నేనే పూర్ణ స్వరూపాన్ని, నాలోనే అన్ని ఉన్నవి అనేటువంటి జ్ఞానం అంటే వినడం కాదు, అనుభవపూర్వకంగా తెలియదు. కాబట్టి ఈ అవిద్య కప్పబడింది. కాబట్టి తద్వారా కామం అనేటువంటిది పుడుతుంది. ఏది? నన్ను నేను పూర్తిగా తెలుసుకోవాలి, ఆనందాన్ని పొందాలి, నేను సుఖంగా ఉండాలి. కాబట్టి ఏమిటి చేస్తుంది? మనసుకు ఒకటే తెలుసు, నువ్వు ఆనందంగా ఉండాలా, సరే ఐ ప్రపోజ్. ఏమిటది? రకరకాల కోరికలు నేను చెప్తూ ఉంటాను, చేస్తూ పో, నీ లక్ అంటుంది మనసు. సరే ఇప్పుడు బాగోలేదా, పకోడీ తిన్నా, పోన్లేదు వదిలేసే, గులాబ్ జామ్ తిను, ఆనందంగా ఉంటావు. ఆ గులాబ్ జామ్ అది పోనీ వదిలే, రసగుల్లా తిన, పోన్లే సినిమా చూడ, ఆనందంగా ఉంటావు. పోనీ వదిలి తిండి మానేసే, పోన్లే ఆ సినిమా అలసిపోతే పోనీ ఎవరికైనా ఫోన్ చేసి వాడితో మాట్లాడడం, ఆనందంగా ఉంటావు. పోన్లే అది అయితే అలసిపోయావు కదా, పోనీ పడుకో, ఆనందంగా ఉంటావు. ఇలాగా సజెషన్ చేస్తూ ఉంటుంది మనసు. పోనీ ఇల్లు కట్టుకో, ఆనందంగా ఉంటావు. ఇల్లు కట్టుకోవడం నా మొహం, ఏం కట్టుకున్నా ఏం చేసినా ఆనందం ఉండదు. ఎందుకని? ఈ కామం అనేటువంటిది అవిద్య, కామ. ఈ కామం వల్ల కర్మ. ఏది కర్మ? మరి కోరిక వచ్చింది, ఆ కోరికని సఫలీకృతం చేసుకోవాలి అంటే కర్మ చేయాలి. కాబట్టి అవిద్య, కామ, కర్మలే హృదయ గ్రంథులు. హృదయ గ్రంథి ఒకటే, 3 అని చెప్పుకోవచ్చు. అవిద్య, కామ, కర్మ అంటే 3 అని చెప్పుకోవచ్చు. లేదా ఈ కామము, క్రోధ, కర్మ అనేటువంటిది అవిద్య నుంచి ఉద్భవించాయి కాబట్టి ఒకటే హృదయ గ్రంథి. ఏమిటయ్యా అంటే అవిద్యయే గ్రంథి, మహాగ్రంథి అవిద్య. ఈ అవిద్యాన్ని భేదించాలి, అవిద్య అనేటువంటి చిక్కుముడిని భేదించాలి. అది మూలమైనటువంటి ముడి. దాన్ని కనుక భేదించగలిగితే అన్ని పోతాయి, అన్ని మాయమైపోతాయి, ఇంకే ముడి ఉండదు అక్కడ. బట్ దాన్ని భేదించడానికి ఏమిటి అవసరం? బ్రహ్మ విద్య అవసరం. సో బ్రహ్మ విద్యకి ఈ మోక్షాన్ని పొందాలి, అవిద్య నాశనం ద్వారా పొందేటువంటి మోక్షానికి సాధ్యంగా దాన్ని మోక్షం అని లక్ష్యంగా పెట్టుకుని
దానికి సాధనంగా బ్రహ్మ విద్య. సో బ్రహ్మ విద్యకి ఆ మోక్ష సాధనకి సంబంధం ఉన్నది. ఈ సాధన ద్వారా ఆ మోక్షాన్ని పొందుతావు అనేటువంటి ఒక సంబంధాన్ని కూడా ఉపనిషత్తు అనేటువంటిది ఆదిలోనే సూచిస్తున్నది. ఏ విధంగా? ఉదయ గ్రంథి ఇత్యాది వక్షతి. ముందు ముందు మనం ఈ సమస్తాన్ని సాధన చేస్తే మనసులో ఉన్న హృదయ గ్రంథాలన్నీ పోతాయని ముందే ఉపనిషత్తు ముందు అంటే ముందు చెప్పబోతుంది. వక్ష్యతి చ ఇత్యాదిన. తర్వాత అంటే ఏమిటి? ఉపనిషత్తు మనకి ముందు చెప్పబోయేది విద్యతే హృదయ గ్రంథి. అత్ర చ అపరశబ్దవాచ్యాయాం ఋగ్వేదాదిలక్షణాయాం విధి ప్రతిషేధమాత్రపరాయాం విద్యాయాం సంసార కారణ అవిద్యాది దోష నివర్తకత్వం నాస్తి ఇతి స్వయమేవ ఉక్త్వా పర అపర భేదకరణ పూర్వకం అవిద్యాయామంతరే వర్తమానాః ఇత్యాదినా. చూడండి, అత్రచ. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమిటది? ఈ సందర్భంలో అత్రచ ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ ఏమిటి? అపరవాచ్యాయాం ఋగ్వేదాది లక్షణాయాం. ఇప్పుడు ఋగ్వేదం ఆది. ఇప్పుడు ఋగ్వేదం అంత కర్మకాండ ఆది. ఈ వేదాల్లో కర్మకాండ భాగంలో ఋగ్వేదాది లక్షణాయాం అపరవాచ్య శబ్దవాచ్యాం. అంటే ఇదేంటి? పరవిద్య అపరవిద్య. పరావిద్య అంటే మోక్ష సాధనము, జ్ఞానము. అపరవిద్య అంటే ఈ 3 లోకాలకి లేదా 14 లోకాలకి సంబంధించినటువంటి విద్య. ఆ విద్య ద్వారా అది సాధన చేస్తే దానికి ఫలితం ఏమిటి అంటే ఏదో ఈ 14 లోకాల్లో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు మీకు వస్తాయి. ఏదో లోకాంతర గతి కానీ, ఏదో కొన్ని సిద్ధులు కానీ, ఇహలోకంలో సంపత్తి ఐశ్వర్యం కానీ, ఇవన్నీ కలుగుతాయి. దేని ద్వారా? అపరకర్మల ద్వారా, అపర విద్య ద్వారా. కాబట్టి ఈ ఋగ్వేదంలో అనేటువంటిది ఏం సూచిస్తుంది? ఋగ్వేదం మొదలైనటువంటివి ఏమిటి? విధి ప్రతిషేధ వాటితో నిండినటువంటి ఈ కర్మకాండ. విధి అంటే ఇది చెయ్యాలి, ప్రతిషేధం అంటే ఇది చెయ్యకూడదు. డూస్ అండ్ డోంట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఏ కర్మకాండకు సంబంధించినటువంటి వేదాన్ని వేదంలో పూర్వభాగం మనం అనుకున్నాం కదా, 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. జ్ఞానకాండ చాలా తక్కువ, కర్మకాండ ఎక్కువ. ఎందుకనంటే ఈ జనాభా మొత్తం మీద జ్ఞానకాండకి అర్హులైనటువంటి వాళ్ళు చాలా తక్కువ భూమి మీద. ఏదో నువ్వు 1,00,000కో 1,00,00,000కో ఒకడు దొరుకుతాడు. ఏదో ఒక పూర్తిగా జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి సత్సంకల్పంతో, నిశ్చయమైనటువంటి బుద్ధితోటి సాధన చేసేటువంటి వాళ్ళు ఎక్కడో 1-2 దొరుకుతారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూడా వాళ్ళకి ఏం కావాలి అంటే ఒక కర్మ ద్వారా కొన్ని ఫలితాలని పొందాలి అనేటువంటి కోరికలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో అలాంటి వాళ్ళకి సదుపాయంగా ఉండేటువంటి శాస్త్రాలే పనికొస్తున్నాయి. ఎందుకని వాటి భాగమే ఎక్కువ, అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి చాలా కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ డిపార్ట్మెంటే ఓపెన్ చేసుకుని కూర్చున్నారు అందరూ కూడా. రకరకాల కోరికలు. ఈ కోరికలన్నీ తీర్చడానికి వేదం ఏం చెప్తుందంటే, నువ్వు కోరికలు కోరుకున్నావా? కోరుకో. వేదం ఇవన్నీ నిత్యం చెప్తుంది. ఇవన్నీ అనవసరం అయినా ఈ కోరికలు అనేటువంటివి దీనిలో పడక చెప్తున్నా. అయినా కూడా నాకు కోరికలు ఉన్నాయండి, నేనేం చేసుకోవాలంటే సరే ఓకే, ఉపనిషత్తు ఏం చేస్తుంది, వేదం ఏం చేస్తుంది, సరే నీకు మార్గం చెప్తాను. కోరికలు ఉన్నాయి కదా, పెట్టుకో. అయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు అంటే ఏ కోరిక ఉన్నా కూడా ధార్మికమైనటువంటి కోరిక, ధర్మబద్ధంగా నువ్వు దాన్ని సంపాదించుకోవాలి, ఆ కోరికను తీర్చుకోవాలి అనుకుంటే నేను మార్గాన్ని చెప్తాను. అధర్మంగా మేము ఆ కోరికని తీర్చుకుంటాము అంటే దానికి ఉన్నటువంటి పర్యవసానం కానీ, దానికి అనుభవింపబోసేటువంటి ఫలితాలను కానీ నువ్వు అనుభవిస్తావు. వాడి మా చేతుల్లో లేవు సుమా. అయితే నీకు ఏమై కావాలన్నా, ఏ భోగం కావాల్సినప్పటికీ కూడా నువ్వు వేదంలో కర్మకాండను ఆచరిస్తే కర్మకాండ ద్వారా నువ్వు అనుకున్నటువంటివన్నీ కూడా నువ్వు సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు. తప్పు లేదు. అవన్నీ కూడా అవిద్యయే. ఇక పూర్తి కానీ అందులో ఉన్నాక అవే కావాలంటే సరే ఇది మార్గం. అలా అడిగేటువంటి వాళ్ళు ఎక్కువ కాబట్టి కర్మకాండ ఎక్కువ. ఈ జ్ఞానంలో ఏమిటి? తుప్పంతా ఊడిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ కర్మకాండకు వచ్చేసరికి విధి ప్రతిషేధాలు ఎక్కువ. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నియమాలు ఎక్కువ. ఇది పాటించాలి, ఇవి పాటించకూడదు. ఈ నియమాలతోటే నిండి ఉన్నటువంటిది ఈ కర్మకాండ. కాబట్టి ఇవంతా కూడా అపర శబ్దంతో సూచింపబడుతుంది ఇవన్నీ కూడా. సో ఋగ్వేదాది లక్షణాయాం విధి ప్రతిషేధ మాత్రపరాయణాం విద్యాయాం సంసార కారణ అవిద్యాది దోష నివర్తకత్వం నాస్తి ఇది. ఇప్పుడు ఏమిటైంది? ఇలాంటి విధి ప్రతిషేధాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ అపర విద్య ఏదైతే ఉన్నదో దాని సంసార కారణ సంసార కారణ అవిద్యాది దోష నివర్తకత్వం. ఈ సంసార కారణానికి ఏమిటి? అవిద్యా దోషం అనేటువంటిది ఉంది. అదే కారణం సంసారానికి. మనం అనుకున్నాం కదా, అవిద్య కామ కర్మ. కర్మతోటి కర్మానుబంధీని మనుష్యలోకి అంటాడు కృష్ణుడు. ఈ కర్మతోటే కర్మ ప్రకారంగానే కర్మబంధనం చిక్కుకున్నారు అందరూ కూడా. కాబట్టి అలాగ చిక్కుకున్నటువంటి వాళ్ళు కర్మానుబంధీని. అందుకనే ఈ అలాంటి దీని కారణం ఏమిటి? అవిద్య. ఈ అవిద్య అనేటువంటిది దోషం. ఈ కర్మకి అపరకర్మకి అంటే ఋగ్వేదంలో ఈ ఇత్యాది వేదంలో కర్మకాండ భాగంలో సూచింపబడినటువంటి విధి విధానాల వలన అవిద్యకి అదే సంసారానికి కారణమైనటువంటి అవిద్యని తొలగించడంలో వాటికి సామర్థ్యం లేదు. కర్మకాండ ద్వారా ఈ అవిద్యను తొలగించి జ్ఞానాన్ని పొందుతాము అంటే వాటి పద్ధతి వేరు, వాటికి అది ఈ సామర్థ్యం లేదు సుమా. అందులో నాస్తి, అవిద్యా దోష నివర్తకత్వం నాస్తి ఇది. నీకు అవిద్యను తొలగించుకోవాలి, శాశ్వతమైనటువంటి మోక్ష సుఖాన్ని పొందాలి అంటే ఈ కర్మకాండలో సూచించేటువంటి విధి ప్రతిషేధాలు నీకు పనిచేయవు. వీటి లిమిటేషన్ అది అంతే. ఈ జోన్ అది, ఇది వేరే. ఇది ఈ నియమాలు వేరు. అలా ఆ జ్ఞానంలో జ్ఞానమే కావాలి. కాబట్టి ఈ కర్మకాండకి ఎందులో అయితే విధి ప్రతిషేధాలతో ఏది చేయాలి, ఏది చేయకూడదో, ఇంజంక్షన్స్తో నిండి ఉన్నదో అటాంటి విద్యకి అవిద్య సంసారానికి కారణమైనటువంటి అవిద్యను తొలగించడంలో దీనికి శక్తి లేదు. కాబట్టి శృతి మాత ఏముంటుంది? కాబట్టి సామర్థ్యం లేదు, కాబట్టి దీనివల్ల ఇంక ఉపయోగం ఏం లేదు. తాత్కాలికమైనటువంటి సుఖమే కానీ శాశ్వతమైనటువంటి సుఖం కలగదు. రెండవది ఏమిటంటే, ఎంత మనం సుఖాన్ని పొందుతున్నామో కర్మ ద్వారా, ఎన్ని కోరికలు మనం తీర్చుకుంటున్నామో ఆ కోరికలు ఏది కూడా సంపూర్ణమైనటువంటి తృప్తిని ఇవ్వదు. కాబట్టి ప్రతి కోరిక ఆ ఫలితాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఫలితం అనేటువంటి సమయం వరకే ఉంటుంది. ఆ సమయం తర్వాత ఆ ఫలితం కూడా చచ్చిపోతుంది సమయంలో. అందుకని ఫలితం అంతగానే ఇవ్వదు, లిమిటెడ్ ఫలితం. అది పరిమితమైనటువంటిది. ఆ పరిమితమైనటువంటి కాలంలో ఆ ఫలం తర్వాత కూడా అదృశ్యం అయినప్పుడు ఈ ఫలాన్ని అనుభవించడం వల్ల మనసులో ఏర్పడినటువంటి వాసన, తృష్ణ ఏదైతే ఉన్నదో అది పోదు. కాబట్టి మళ్ళీ అదే పని చెయ్యాలి అనేటువంటి కోరికలు మళ్ళీ పుట్టడం, తద్వారా మళ్ళీ కర్మ చేయడం, మళ్ళీ ఆ కర్మ ద్వారా కొన్ని సాధించడం, మళ్ళీ వాడిని అనుభవించడం, అది పోతూ ఉంటే దుఃఖించడం, అది పోయింది కాబట్టి మళ్ళీ దాన్ని సాధించాలి, మళ్ళీ ప్రయత్నం చేయడం. ఈ విధంగా ఒక భయంకరమైనటువంటి చక్రంలో ఇరుక్కుంటున్నాం. అంటే ఎన్ని భోగాలు అనుభవిస్తున్నామో అన్ని కోరికలు, ఎన్ని కోరికలు ఉన్నాయో అంత గందరగోళము, రభస, రార్థాంతము మన జీవితంలో మనం సృష్టించుకుంటున్నాం. అంత బంధాన్ని సృష్టించుకుంటున్నాం. అన్ని చిక్కుముళ్ళను మనం సృష్టించుకుంటున్నాం. దీనికి చెప్పడానికి ఉపనిషత్తు అనవసరం, మన అనుభవమే. ఒక తండ్రి కొడుకుని తీసుకెళ్ళి అడిగేట ఏ బొమ్మ కావాలా అని. వాడనంటే ఏ బొమ్మ ఏమిటి నీ తలకాయ నాన్న, ఆ ప్రశ్న అడగకూడదు, మొత్తం దుకాణం ఇంటి తీసుకెళ్దాం అన్నట్టు. ఆ ప్రశ్న ఏమిటి? ఏ బొమ్మ కావాలి అని. అన్నీ కావాలి నాకు అన్నాడు. అలా కాదురా, ఏది కావాలి ప్రశ్న తప్పే ప్రశ్న. అసలు అన్నీ కావాలి. అన్నీ కొనివ్వకపోతే ఇవ్వడం పని. అది కానీ నన్ను అడగద్దు, నా ఏం కావాలి అడగద్దు, అన్నీ కావాలి. అందుచేత
విధి ప్రతిషేధ మాత్రపరాయాం విద్యాయాం సంసార కారణ విద్యాది దోష నివర్తకత్వం నాస్తి స్వయమే ఉక్త్వా, హ్యావింగ్ సెడ్ అండ్ కన్క్లూడెడ్ అండ్ మేడ్ స్టేట్మెంట్ బై ద ఉపనిషత్ ఇన్ దిస్ వే, ఈ విధంగా చెప్పిన తర్వాత అపర విద్యా భేదకరణ పూర్వకం అంటే అయితే ఏంటి, సుస్పష్టంగా పర విద్యకి అపర విద్యకి ఉన్నటువంటి భేదాన్ని సుస్పష్టంగా ఉపనిషత్తు తెలియజేస్తుంది. ఎటువంటి మొహమాటం లేదు. ఇది అవిద్య, ఇదేమో కర్మకాండ, అపర విద్య, ఇది పరావిద్య. ఈ క్షేత్రం వేరు, ఈ క్షేత్రం వేరు. నీకు ఇది కావాలంటే ఇది వదిలేయాలి, ఇది కావాలంటే ఇది వదిలేయాలి. రెండు కుదరనే కుదరదు. అట్ ద సేమ్ టైమ్ ఐ కెనాట్ ట్రావెల్ టువర్డ్స్ నార్త్ అండ్ సౌత్ కదా. ఒకటే ఏకకాలంలో నేను ఉత్తర దిక్కుని ప్రయాణిస్తాను, దక్షిణ దిక్కుని ప్రయాణిస్తాను అంటే ఎలా కుదురుతుంది? ఒక ఏకకాలంలో. కాబట్టి ఏముంటుంది, అపర విద్యా భేదకరణ పూర్వకం, సుస్పష్టంగా ఇది చెప్తూ, ఈ పరవిద్య వేరునైనా అపర విద్య వేరునైనా ఈ ఉపనిషత్తు చెప్తుంది. మంత్రాలు చదువుకున్నప్పుడు మనకు తెలుస్తావన్నీ కూడా సుస్పష్టంగాను. దీని యొక్క క్షేత్రం వేరు, దీని క్షేత్రం వేరు, దీని ఫలం వేరు, దీని ఫలం వేరు, దీని క్యారెక్టరిస్టిక్స్ వేరు, దీని క్యారెక్టరిస్టిక్స్ వేరు, సుస్పష్టంగా చెబుతూ అవిద్యాయామంతరే వర్తమానాః ఇత్యాదిన. అంటే అజ్ఞానంలో మగ్గి ఉన్నటువంటి వాళ్ళు, మునిగి అవిద్యాయామంతరే వర్తమానాః, ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే అవిద్యలో మునిగి ఉన్నటువంటి వాళ్ళు సంసారులు. వాళ్ళే ఈ విధంగా నానా రకాలైనటువంటి కష్టాలకు గురవుతారు. ఎందుకని? వాళ్ళు అవిద్యా క్షేత్రంలో తిరుగుతున్నారు, అవిద్యలో మునిగి ఉన్నారు, అవిద్యా సముద్రంలో మునిగి ఉన్నారు. ఎప్పుడు బయటపడదాం అనేటువంటిది కాదు ఆలోచించరు వాళ్ళు, ఎలా బయటపడదాం అని కాదు. ఒక దుఃఖం వస్తే ఈ దుఃఖాన్ని నుంచి మరో దుఃఖాన్ని వెతుక్కుంటాం. ఏమిటది? ఇంకొక విద్యను వెతుక్కుంటున్నాం. దీన్ని మానేద్దాం అనే ఆలోచన రాదు. ఏదో ఒక దురలవాటు కలిగించుకోవాలి. మా గురుదేవులు అంటూ ఉండేవారు, ఏమిరా నువ్వు సిగరెట్ తాగుతున్నావు, అది సిగరెట్ మంచిది కాదు, మానేరా అన్నట్ట. తండ్రి ఇంట్లో అందరూ కూడా నేను ప్రయత్నం చేస్తానన్నాడు. కొంతకాలం మళ్ళీ అడిగాడు, ఏమైందిరా? ఏదో ఊర్లో ఉంటాడు కొడుకు. ఎస్ డాడ్, ఐ స్టాప్డ్ స్మోకింగ్ అన్నట్ట. అబ్బా, చాలా మంచి పని చేసావురా. ఆడు చూస్తున్నాడు, ఇంట్లో గమనించాడు, సెలవులకు వచ్చాడు, 2-3 రోజులు చూశాడు, ఎక్కడా సిగరెట్ తాగలేదు. కానీ సాయంత్రం గమనిస్తే తాగుడు మొదలుపెట్టాడు. తాగుడు ఇదేమిటో కొత్తగా మొదలుపెట్టి, ఇంతకుముందు తాగుడు లేదు కదా అంటే, ఏం చేయమంటారు, అది పోయింది, ఇది దీన్ని తగిలించుకున్నా అన్నాడు. ఏదో ఒకటి ఉండాలి కదా అన్నాడు. అది అవిద్యాయామంతం అంటే అది. అంటే ఏదో దురలవాటు ఉండాలిగా. అంటే ఐ రీప్లేస్డ్ స్మోకింగ్ విత్ ఆల్కహాల్ డ్రింకింగ్. అలాగే మనం ఒక కర్మ నుంచి మరో కర్మ, ఆ కర్మ నుంచి మరో కర్మ, అంటే కర్మక్షేత్రంలోనే మనం తిరుగుతున్నాం. అందులోనే మనం ఏదో మన దుఃఖాలకి పర్యవసానం, లేకపోతే ఫలాలు వెతుక్కుంటున్నాం, ఏదో ఒక ఆన్సర్లు జవాబులు వెతుక్కుంటున్నాం. దేనికి వెతుక్కుంటున్నాం? ఆ కర్మక్షేత్రంలోనే వెతుక్కుంటున్నాం. కానీ ఈ కర్మ నుంచి బయటపడి అసలు చూద్దాం, ప్రపంచాన్ని చూద్దాం. అసలు ఆ థాటే రాదు వరకే. ఉదాహరణ, చిన్న ఉదాహరణలో మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. ఏదో ఒకటి తాగాలి. కాఫీ ఉందా? కాఫీ లేదు. పాలు లేవండి. కొన్ని బ్లాక్ కాఫీ ఇస్తారా? కాఫీ తాగాలిగా, కాఫీ పొడి కూడా లేదండి. కొన్ని టీ ఉందా? టీ పాలు లేవు కదండి. కొన్ని టీ పొడి ఉందా? కొన్ని బ్లాక్ టీ ఇస్తారా? అది కూడా లేదండి, మా ఇంట్లో ఎవరు తాగం కాఫీ టీలు. మరి ఏదో ఒకటి పోయండి, వేడిగా తాగాలంటట్టు. కొన్ని వేడి నీళ్ళు ఇస్తారా? అబ్బాయి వేడి నీళ్ళు తాగలేనండి, ఇంకేనా ఇవ్వండి.
ఆవిడ ఏదో ఆవిడ వంటింట్లో ఉన్న ఏదో జీలకర్ర తర్వాత ఈ వాము ఇలాంటివన్నీ వేసి ఏదో మొత్తానికి మసాలా పోసి దాన్ని గందరగోళం చేసి ఒక కషాయాన్ని ధరించేసి తాగేశాడు. అంటే ఏదో ఆ టైం పడాలి, ఏదో వేడివేడిగా పడాలి నాకు. అంటే ఒక వస్తువు దొరకనప్పుడు దాన్ని త్యాగం చేస్తున్నావా, దాన్ని రీప్లేస్మెంట్ కోసం వెతుక్కుంటున్నావా? దీని బదులుగా ఏముంది అని చూస్తాం తప్ప దాన్ని త్యజించలేకపోతున్నాం. అది మనం చెప్పేది. బదులు వెతుక్కుంటూ బతుకుతున్నామండి మనం జీవితంలో. బదులు, దీనికి బదులు ఏమిటి, దీనికి బదులు ఏమిటి, దీనికి బదులు ఏమిటి? ఒక సినిమా టికెట్ దొరకలేదు, చూద్దామని వెళ్ళాం, దొరకలేదు, ఇంటికి వచ్చేవచ్చు కదా, ఇంటికి రాము. మరి వేరే సినిమా హాల్లో ఖాళీగా ఉందేమో చూద్దాం, ఏదో సినిమా చూద్దాం, ఏదో బదులుగా, దీనికి బదులుగా. అందుచేత అవిద్యాయ వర్తమాన అంటే ఇదే విషయం. అంటే పునరపి జననం పునరపి మరణం, ఇలాగ మనం ప్రయత్నాలు చేయడం, ఆనందం కోసం విఫలం అవ్వడం, విఫలమైన తర్వాత మళ్ళీ మరొక అవిద్యాక్షేత్రంలోనే మరో వస్తువును వెతుక్కోవడం, దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయడం, దాన్ని పొందడం, అనుభవించడం, ఆ అనుభవించిన తర్వాత ఇందులో ఆనందం లేదని చెప్పి దాన్ని వదిలేయడం, మళ్ళీ ఇంకో కొత్త వస్తువును తెలుసుకోవడం. ఇలాగా ఒక జన్మ కాదండి, ఎన్నో కొన్ని కోట్ల జన్మల నుంచి మనం ఇందులోనే పడి తిరుగుతున్నాం సంసారంలో. ఇందులో మొహమాటం ఏం లేదు, సత్యం సత్యం సత్యం. ఇది అపర సాధన వల్ల, అపర విద్య వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు. ఇది అపర విద్యా క్షేత్రం. మరి పరవిద్య గురించి చెప్తారు. తథా పరప్రాప్తి సాధనం సర్వ సాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం. అపాప ఇప్పుడు ఏమిటంటే ఈ పరబ్రహ్మ సాధనం ఏదైతే ఉన్నదో, అంటే పరబ్రహ్మను పొందడానికి సాధనమైనటువంటిది ఏమిటి? ఈ సాధన సాధ్యాలు అనేటువంటి విషయాల పట్ల, ఈ రెండు సాధన సాధ్యాలు. చూడండి, ఈ లౌకిక ప్రపంచంలో ఏదో సాధించాలి, సాధ్యము, దానికి సాధన. ఇందులో చిక్కుపడ్డాం మనం. ఏది సాధన ద్వారా దేన్ని పొందవచ్చు, ఏం సాధన చేస్తే ఏం పొందుతాం, దీన్ని పొందాలి అంటే ఏం సాధన చేయాలి అనేటువంటి ఒక సంసారంలో పడ్డాం మనం. Within the gamut of the limited expressions of the manifested world, we have been continuously getting caught up or caught up already, fully caught up, drowned between the means and end, searching an end or searching a means for every end that I wish to achieve or realize or experience or enjoy within the gambit of this particular manifested jagat. ఈ వ్యక్తమైనటువంటి జగత్తులో ఏదో ఒక పొందడానికి ప్రతిదానికి దానికి సాధన ఏమిటి ఆలోచిస్తూ ఈ సాధన సాధ్యము అనేటువంటి దానిలో చిక్కుపడిపోయాయి. లౌకికంగా అపర విద్యలో నాకు సాధన కావాలండి, సాధన ఇది, నాకు ఇది కావాలి, సాధన ఇది, ఇది కావాలి, సాధన ఇది, ఇది కావాలి, ఇది సాధన చేయి. మన జీవితం అంతా ఇదే కదండి బాబు. పెద్ద కోరికలు ఇష్టం పుట్టాం, ఆ ఒక్కటి కోరిక తీర్చుకోవడానికి బోల్డ్ సాధనలు చేయాలి. సాధన అంటే ప్రయత్నము, నానా గందరగోళం సంసారం అంతా. అదో చిక్కున్నాం. అంటే ఈ సాధన సాధ్య విషయముల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే ఏమిటి? ఒక అలం ప్రత్యయ అంటారు శంకరాచార్యులు వారు. అంటే ఇక చాలు, అలం అంటే సరిపోతుంది, ఎనఫ్, అలం ప్రత్యయ అని. దీని పట్ల తథా పరప్రాప్తి సాధనం. పరప్రాప్తి సాధనం ఏమిటి? పరవిద్యను సాధించాలి అంటే సాధన ఏమిటి? ముందు వైరాగ్యం కలగాలి. దీని పట్ల సర్వ సాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం. ఈ ముందు ఈ సంసారం నుంచి వైరాగ్యం కలగాలి. మరి వైరాగ్యం ఎలా కలుగుతుంది అంటే శంకరాచార్య ఒక భాషను చెప్తా, దోష దృష్ట్యా ముహుర్ముహు అంటారు. ఒకటే వైరాగ్యానికి కలగాలి అంటే మనం బాగా విరజ్య విషయ వ్రాతాత్ దోష దృష్ట్యా ముహుర్ముహు.
ఈ విషయ వస్తువుల గురించి ఆలోచిస్తూ అందులో దోషాలను చూడమన్నారు ఆయన. ఈ వివేకం బుద్ధి ద్వారా ఈ ప్రతి అనుభవంలోనూ, మనం పొందినటువంటి అనుభవాల్లోనూ, ప్రతి దాంట్లో, ప్రతి వస్తువులోనూ కూడా ఏదో ఒక దోషం దాగి ఉంది. ఆ దోషాన్ని కనుక మనం చూడగలిగితే అప్పుడు ఆ వస్తువు పట్ల మనకి వైరాగ్యం కలుగుతుంది. అంటే ఏ దృష్టితో ఏ వస్తువుని చూడాలి అన్నటువంటిది వివేకం ద్వారా లభిస్తుంది. ఆ వివేకాన్ని జాగృతం చేసుకోవాలి అంటే వివేకవంతుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. అలాంటి సద్గురువుని ఆశ్రయించినప్పుడు, మనకు వివేకాన్ని ప్రసాదించినప్పుడు, ఆ వివేకంతో వివేకం అనేటువంటి కళ్ళద్దాల ద్వారా ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ ప్రపంచంలో మనకి ప్రతి వస్తువులోనూ ఉన్నటువంటి ఒక లిమిటేషన్స్, పరిమితత్వాలు మనకు కనబడి, అందులో దోషాలు సుస్పష్టంగా కనబడినప్పుడు, ఈ దోషపూరితమైనటువంటిది, దోషభూయిష్టమైనటువంటి విషయ వస్తువుల పట్ల పూర్ణమైనటువంటి వైరాగ్యం సంభవిస్తుంది. ఆటోమేటిక్గా సంభవిస్తుంది. ఎందుకని? ఆ దృష్టి కలిగింది కాబట్టి. మీకు చిన్న గురుదేవులకు ఉపమానం చెప్తాను. చిన్న ఆయన ఉదాహరణ చెప్పేవారు. ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు చిన్మయానందుల వారు. ఆయన చాలా నవ్విస్తూ మంచి మంచి ఉదాహరణలు చెప్పేవారు. ఆయన ఒక రోజుట ఉదయం 7 గంటలకి ఉపన్యాసం ఉపనిషత్తు మీద. ఎక్కడో ఎవరింట్లోనూ ఉన్నారట. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారట. ఆ కిటికీ కింద రోడ్డు మీదనే కింద బస్ స్టాప్ ఉంది. ఈయన ఉదయం లేచి ఆయన పనంతా అయిపోయి 3 గంటలకు లేచేవారు కదా, 3 గంటలకు లేచేవారు. ఆయన పనులన్నీ అయిపోయాయి. ఏం చేసిన తర్వాత ఇంకా అరగంట ఉంది కదా బయలుదేరడానికి, 5 నిమిషాల ప్రయాణం, 6:25 ఎంతో అయింది అనుకోండి, 6:55కి బయలుదేరాలనుకోండి. పక్కనే అది వెన్యూ. సరే, ఈయన ఏమనుకున్నారు ఇప్పుడు? సరే, ఇలా చూస్తూ చేతి గోళ్ళు ఎక్కువగా ఉన్నాయి, కట్ చేసుకోవాలనుకున్నారట. గురుగారు మా ఉదాహరణ అయింది. ఇంగ్లీష్లో బాగా చెప్పేవారు, నవ్వించేవారు. ఆ గోర్లు చూసుకుంటే గోర్లు పెరిగాయి, ఇంకా ఇలా చాలా టైం ఉంది కదా, ఒక గోర్లు కత్తిరించుకుందామని చెప్పి ఆ నెయిల్ కట్టర్ తెచ్చి గోర్లన్నీ కత్తిరించుకొని, ఫైలింగ్ అవి చేసుకుని చక్కగా అన్ని రెడీగా ఉండి, ఆ గోర్ల కత్తెరన్ని మరి గోర్లు తీసిన తర్వాత దాన్ని ఎక్కడో పడేయాలి కదా. ఇటువంటి చూస్తే అది మన బంగారం, వాటి వెండి ప్యాక్ చేయడానికి మన దుకాణాలు రంగు కాగితాలు చూడండి, రంగు కాగితాలు, అలాంటి రంగు కాగితం కూడా కనబడింది ఆయనకి. ఆ రూమ్ లోనే ఎవరో పెట్టి చేత పని తీసుకొచ్చి ఇంత రంగు కాగితం. ఏం దొరకక ఆ రంగు కాగితం తీసుకునే పనికిరాదు కాబట్టి ఆ రంగు కాగితంలో ఈ గోర్లన్నీ ఒక్కటి, ఎందుకంటే ఆయన నవ్వుస్తూ మధ్యలో టైం ఉందిగా అంటుండేవారు. మధ్యలో టైం ఉంది కదా, ఏం చేయాలి కాబట్టి ఒక గోర్లు తీసుకుని అందులో వేసి, ఇంకా టైం ఉంది కాబట్టి దాన్ని అందంగా మలిచి చాలా సుందరమైనటువంటి చక్కటి ప్యాక్గా చేశారు. చక్కగా ప్యాక్ చేశారు దాన్ని, ఆ గోల్డ్ వాళ్ళే అవన్నీ ప్యాక్ చేసి చాలా అందంగా కనపడింది ఆ గోర్లతో రంగు కాగితంలో. అది పట్టుకుని ఇంకా టైం ఉంది కాబట్టి పొద్దున్నే తూర్పు దిక్కున ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఈ చేత్తో దీన్ని పట్టుకుని ఆ కిటికీ మీద 2 చేతులు పెట్టుకుని ఇలా చూస్తూ, ఆ సూర్యుడిని చూస్తూ, ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ, ఎంతో బాగున్నాడు కదా అని చూస్తూ ఉంటే ఈ చేతిలోంచి ఇది కాస్త జారిపోయింది. ఏది? ప్యాకెట్, రంగు ప్యాకెట్, గోర్లు ప్యాకెట్ చేస్తున్నది అది అనమాట. పడిపోయింది కింద. ఇది పడిపోయిన తర్వాత ఆయన చూసి ఐ వాజ్ క్యూరియస్, అంటే ఆయన కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం ఏదో ఉత్సాహంగా, లోపల ఏమిటి జరుగుతుందో ఉంటుంది ఆతృత, ఒక విధమైనటువంటి భావంతో చూస్తూ, ఏమిటి ఎవరు చేస్తారా చూస్తే మొట్టమొదటి ఫస్ట్ బస్ స్టాండ్ ఎక్కడానికి బస్సు ఎవడో వచ్చి ఆ ప్యాకెట్ను చూసి అదేమిటో నిజంగా బంగారం అనుకుని, దాని మీద ఇంక తర్వాత ఆయన వ్యాఖ్యానం గురుదేవులు వాడి జోబులో జోరుమాలు తీసి దాని మీద పడేసి మళ్ళీ దాన్ని పట్టుకుని అది జోలు పెట్టుకుని ఉండపట్టలేక పైన చూస్తున్నారు గురుదేవులు కిటికీలోంచి. ఉండపట్టలేక వాడేమో దాన్ని ఏమిటి ఉంటుంది సుమా, ఎంత బాగుంది ప్యాకెట్ అనుకుని ఒక్కొక్క ప్యాకెట్ చూస్తే ఎవరో గోర్లు అని చూసిన వెంటనే అని వదిలేశాడు కింద. గురుదేవులు చక్కగా బాగా హాస్యంగా అనేవారు, ఏదో ఒక అందమైన ఆడపిల్ల గోర్లు ఉన్న పని పెట్టుకునేవాడేమో జోబులో, ఎవడో ముసలోడు గోర్లవి పెట్టక్కమని విప్పేసి అని పడేశాడు. అదే విధంగా ఈ జగత్తు మనకి రంగు కాగితంలో కట్టబడి కనబడుతున్నది, అన్ని వస్తువులు కూడా.
ఆ రంగు కాగితాన్ని కనుక మనం తీయగలిగితే ఆ లోపల వస్తువును చూస్తే మనకి ఇంక వేరే అవకాశమే లేదు వైరాగ్యం తప్ప. వైరాగ్యం. ఇంకొక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వైరాగ్యం కలిగించుకోవడానికి వైరాగ్యం 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 ఇహ స్వర్గేషు ఇచ్ఛారాహిత్యం. ఇక్కడ ఈ లోకంలోనూ పరలోక వస్తువుల పట్ల భోగబుద్ధి లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా ఉండగలిగితే అది వైరాగ్యం. దాన్ని పతంజలి మహర్షి పరవైరాగ్యం అని అపరవైరాగ్యం అని 2 రకాలుగా వర్ణిస్తారు ఆయన. అపరవైరాగ్యం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, సముదాయం పట్ల ఉన్నటువంటి వైరాగ్యము. పరవైరాగ్యము అంటే సిద్ధులు, స్వర్గము ఇత్యాది వాటి పట్ల కూడా వైరాగ్యము. ఈ 2 వైరాగ్యాలు పూర్ణంగా ఉన్నప్పుడే ఈ జీవుడు అనేటువంటి వాడు సాధన ద్వారా అన్ని పొరల్ని దాటి తన స్వరూపాంతాన్ని చేరుకోగలడు అనేటువంటి వ్యాఖ్యానం పతంజలి మహర్షి ఇచ్చారు ఆయన సూత్రాల్లో. కాబట్టి వైరాగ్యం అంటే ఏమిటి అంటే మామూలుగా ఏమిటి, ఇటువంటి ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. ఈ లోకంలో భోగములు, తర్వాత పరలోకంలో భోగముల పట్ల ఎటువంటి కోరిక లేకుండా ఉండడం అనేటువంటిది వైరాగ్యము. బాగానే ఉంది. దీనికి ఎలా సంపాదించాలి వైరాగ్యము అంటే, ఒకటేమో దోష దృష్ట్యా ముహుర్ముహు, సరిపోయింది. కానీ దోష దృష్టి కనబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఈ వస్తువులు అన్నిట్లో కూడాను ఏదో ఒక దోషం ఇమిడి ఉంది సుమా అన్నటువంటి కనబడాలి మనకి. అప్పుడే కదా మనం త్యాగం చేయగలం. అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శాస్త్రాలు ఏమంటాయంటే, మన రామచరిత మానస్లో తులసిదాస్ గారు చక్కటి మహానుభావుడు, ఆయన కూడా చాలా బాగుంటుంది. కొన్ని ధర్మతే బిరతి అంటారు ఆయన. ధర్మతే బిరతి జోగుతే జ్ఞాన జ్ఞాన మోక్ష ప్రద భేద బఖాన. ధర్మతే బిరతి, ధర్మం నుంచి వైరాగ్యం వస్తుందన్న. కొంచెం చెప్పుకుందాం మనం. వైరాగ్యం అంటే వదిలేస్తే ఎలా పడి దాన్ని తథా పరప్రాప్తి సాధనం సర్వసాధన సాధ్య విషయ వైరాగ్య పూర్వకం అని ఆపేశారు అక్కడ మహానుభావుడు. గురుప్రసాద లభ్యం అని తర్వాత వస్తుంది. తర్వాత ఇప్పుడు ధర్మత బిరతి అంటే ధర్మం ద్వారా వైరాగ్యం. అది ఎలా వస్తుందండి? ధర్మం ద్వారా వైరాగ్యం ఏంటి అంటే, సో ధర్మానికి వైరాగ్యం సంబంధం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్ళు ఏమంటారంటే, ధర్మం అంటే ఏమిటి? మళ్ళీను స్వధర్మ ఆచరణం. మనం చేయాల్సిన పనులు, కర్తవ్యాలు. మళ్ళీ ప్రమాణం ఏమిటి? శాస్త్రమే. ఏం చేయాలి చేయకూడదు అంటే శాస్త్రమే. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాం. అంటే ఏమిటి? మనం చేయాల్సినటువంటి పనులు మనం చేస్తున్నాం. ఏ విధంగా చేయాలో చేస్తున్నాం. ఏ భావంతో చేయాలో ఆ భావంతో చేస్తున్నాం. అందులో మళ్ళీ ఫలాపేక్ష బుద్ధి లేకుండా చేస్తున్నాం. ఈ ధర్మాన్ని ఆచరణ చేయడం వల్ల అంటే ఏమిటి? మనకి ఇతరత్ర వ్యాపకాలు ఉండవు ఇంకా. ఎందుకని? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నేను ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తున్నాను. శాస్త్రం ఎలా చెబుతున్నదో ఆ విధంగా. మన పరమాచారి అంటారు, కంచి పరమాచార్యులు వారు, ఎవడైతే ధర్మబద్ధంగా ఆచరిస్తున్నాడో వాడికి ఇతర పనులు చేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకని అంటే శాస్త్రం అనేటువంటిది అంత గట్టిగా బిగించి పెట్టింది అందరినీ. ఈ పనులన్నీ చేసి పొద్దు నుంచి రాత్రి దాకా శాస్త్రపరంగా చేస్తే ఇంకా అడ్డమైన పనులు చేయడానికి, మనం పాడు చేసుకోవడానికి అవకాశమే లేదన్నారు. ఎవరు? పరమాచార్యులు వారు. శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి గారు, కంచి పరమాచార్య వారు చెప్పారు. మనకి మనం తగలడానికి, ఇతరులను తగలబెట్టడానికి, పాడు చేయడానికి సమయం చాలా ఉంది. ఎందుకని అంటే మనం ధర్మంగా జీవించటం లేదు. మనం ఏమనుకుంటాం ధర్మం అంటే ఏమిటి? ఏదో సంపాదించేస్తున్నాను, అదే పిల్లల్ని పోషిస్తున్నాను, లేదా ఆ భావాలను కూడా ఏదో వండుతున్నాను, అందరికి పెడుతున్నాను, అయిపోయిన ధర్మం అనుకుంటా. అది కాదు కదా ధర్మం. శాస్త్రం ఎతకాలి. అందులో దాని ప్రకారంగా మనం కనుక జీవించగలిగితే, ఏ భావంతో జీవించాలో జీవించగలిగితే, ఇది చేయగా 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 మీరు
ఏమిటది చిన్నప్పటి నుంచే చేయగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకు వచ్చేసరికి మీ అంతఃకరణం చాలా శుద్ధంగా తయారైపోతుంది, ఒక స్ఫటికంలా తయారవుతుంది అంతఃకరణం. ఎప్పుడైతే అంతఃకరణం అనేటువంటిది సుస్పష్టంగా శుద్ధంగా తేటతెల్లమై ఉంటుందో ఆటోమేటిక్గా బాహ్య ప్రపంచం యొక్క స్వభావం కనబడుతుంది, దాని స్వరూపం కనబడుతుంది. ఈ రంగు కాగితంలో గోర్లు దాచినట్టుగా కాకుండా, ప్రతి వస్తువు రంగు కాగితంతో కప్పబడి చూస్తున్నాం కదా మనం, అలా కాకుండా ప్రతి వస్తువుని నగ్నంగా చూస్తాం. నగ్నంగా అంటే ఏమిటి? ఈ బయట కనబడేటువంటి ఆకృతులు ధర్మాలు కాకుండా అసలు వస్తు స్వరూపం ఏమిటి అని లోపల తెలుస్తుంది, లోపలగా చూస్తుంది. యథార్థ స్వరూపం అంటే జగత్తు యొక్క యథార్థ స్వరూపం ఏమిటి సుమా అని తెలుస్తుంది. అంటే తత్వతః కాదు, లౌకికంగా మన ఈ వ్యవహారంలో అసలు లోకం అంటే ఇది, వస్తువు యొక్క వస్తుతత్వం ఇదే అనమాట. వస్తువులో కనబడేటువంటి అందం లేదు, అది నిజం కాదు. అందులో ఏమైనా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒకటి నేను అధ్యస్థం చేసుకున్నాను, దాన్ని ఆరోపించుకున్నాను, అది కూడా నిజం కాదు, శాశ్వతం అని రకరకాల ప్రతి వస్తువు కూడా సుస్పష్టంగా మనకు కనబడుతుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ తో పాటు, ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్. ఎప్పుడైతే యథార్థ స్వరూపం యొక్క జగత్తు స్వరూపం మనకు కనబడుతుందో తత్క్షణమే వైరాగ్యం కలుగుతుంది. అందుకనే కర్మయోగం చేయండి. కర్మ కాదు, కర్మని కర్మయోగంగా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత సాధన చేయండి. తద్వారా అంతఃకరణ శుద్ధి, తద్వారానే ఈ అధికారి అవ్వడానికి కొంచెం ప్రయత్నం చేయాలి. తద్వారానే వివేక వైరాగ్యములు, షట్సంపత్తి, మోక్షత్వం అనేటువంటి కుదురుతాయి. తద్వారానే వాటి ద్వారానే అవి పూర్ణంగా ఉన్నప్పుడే గురువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు గురుపరిష్టమైనటువంటి జ్ఞానం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అప్పుడే నువ్వు మననం చేయగలవు. అర్థం సరిగ్గా చేసుకుంటేనే ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మననం చేయగలవు. మననం చేసుకున్న తర్వాత నిరుధ్యాసన చేయగలవు. నిరుధ్యాసన ద్వారానే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారానే కైవల్యం కలుగుతుంది అని సుస్పష్టంగా ఈ మొత్తం లైన్ అంతా చెప్పారు. ఇక్కడ చెప్పేది అది. తథా పరప్రాప్తి సాధనం సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం గురుప్రసాద లభ్యాం బ్రహ్మ విద్యాం ఆహా. ఇంకా బ్రహ్మ విద్య ఎలా కలుగుతుంది అంటే గురుప్రసాదము. ఆహా, గురుప్రసాదం అంటే అటువంటి గురువులు దొరకడం, ఆయన సమక్షంలో కూర్చోవడం, ఆయన చెప్తున్న ఉపన్యాసాలు వినడం, బోధ వినడం, ఆయన దృష్టికి చక్కగా దృష్టిలో పడడం, కటాక్ష దృష్టిని కనుగొనడం, గమనించడం, ఆయన ఆచరణని చూడడం, ఆయనతో ఉండడం అనేటువంటిది వారి అనుగ్రహానికి పాత్రలు కావడం. అంటే గురువు దగ్గర మనం జీవించినప్పుడు, అందుకనే పూర్వకాలంలో శిష్యులు కూడా గురువుల దగ్గరే ఉండేవాళ్ళు, గురువులతో పాటు తిరిగేవాళ్ళు. ఎందుకనంటే ఒకటి, గురువు గారి ఆచరణ చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం. 2, ఆయన సమక్షంలో ఉంటుండగా చిన్న చిన్న మాటలు ఉపదేశాలుగా మనకి ఉపయోగపడతాయి. చిన్న చిన్న మాటలే, ఇది మీ అందరం గురుదేవుతో అనుభవించాం. చిన్న మాటలే చెప్తారు, అందులో ఎంతో ఉపదేశం దాగి ఉంటుంది. అలాంటి ఉపదేశాలు మళ్ళీ స్టేజ్ ఎక్కి ఉపన్యాస వేదిక మీద కూర్చుని వేదిక నుంచి ఇచ్చేటువంటి గంభీరమైనటువంటి ఉపన్యాసంలో అలాంటి ఆణిముత్యాలు రాకపోవచ్చు.
కానీ శిష్యుడు ఆ విధంగా గురువు దగ్గర కూర్చుని గురు శుశ్రూష చేస్తూ ఉండడం వల్ల, గమనిస్తూ ఉండడం వల్ల ఏదో ఒక మాట చెప్తారు. అందులోనే ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. చిన్న విషయమే, ఆ సూత్రంలో ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు గురువులు కళ్ళతోటే చూపించి మనకు నేర్పిస్తారు. కొన్నిసార్లు ఆయన ఒక నవ్వు నవ్వి, ఆ నవ్వులోనే ఒక వ్యంగ్యమైనటువంటి నవ్వు నవ్వితే ఆ నవ్వు ద్వారానే ఏదో నేర్పించారు. ఇవన్నీ నేను అనుభవాలు చెప్తున్నాను, నా అనుభవాలు చెప్తున్నాను గురుదేవులతోటి, చిన్మయాల ద్వారాతోటి, ఇంకా మహాత్ములు మనం కలిసినప్పుడు వాళ్ళందరూ నా ద్వారా నేను వాళ్ళ చూపులలోనే మనకి ఏదో కొన్ని నేర్పిస్తారు. ఇవి ఇంతకు మించి వారి సమక్షంలో ఉండడం అనేటువంటిది వారి సమక్షంలో వారి ఒక ఆరా అంటాం ఇంగ్లీష్లో, ఒక తేజస్సు ఉంటుంది అక్కడ. తేజస్సు, ఆ తేజ లేదా కాంతి పుంజం, అదంతా గురువు అంటే కాంతి పుంజం. జీవన్ముక్త పురుషులు, మహానుభావులు, సిద్ధ పురుషులు, అవధూతలు, కాంతి పుంజాలు అవన్నీ కూడా. ఆ కాంతి పుంజం దగ్గర మనం కూర్చుంటే మనలో ఉన్నటువంటి అంతరంతరాలలో ఉన్నటువంటి అజ్ఞాన పొరలు క్రమంగా ఆ తేజస్సుకి నశిస్తూ ఉంటాయి. అందులో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సమక్షంలో ఉన్నంత మాత్రానే చాలా జరుగుతాయి. అవే ప్రసాదం అంతే. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి మనకి ఈ శిష్యుడికి ఏం అవసరమో అది బోధిస్తాడు గురువు. అది ఇంకా ప్రసాదం, స్పెషల్ ప్రసాదం. ఒరే నాయన, నీకు చెప్పింది ఇంకోటి పనికిరాదురా. అవధూత మనం కలిసినప్పుడు ఆయన ఏదో ఉపన్యాసం ఇస్తూ ఉపదేశం కూర్చున్నప్పుడు ఏదో చెప్పారు. ఒకసారి నాకు చెప్పి, ఒరే నీకే పనికి వస్తుంది, ఇంకోటి పనికి రాదన్నారు. అందరున్నాం 10 మంది కూర్చున్నాం, నీకు పనికి వస్తుంది, అందరూ పనికి రాదన్నారు. నీకు చెప్తున్నది నీకే పనికి వస్తుంది అన్నారు. మరి మిగతా వాళ్ళు అడిగారు, అంత చాలా క్లోజ్గా ఉండే మహాత్ముడితోటి, మరి మాకో అని అడిగారు వాళ్ళందరూ. మరి మీకు టైం వచ్చిన మీకు చెప్తాను రా, ఇది మటుకు ఈయనకే పనికి వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయదు, పనికి రాదన్నాడు. అలా ఒకడు విషయం చెప్తారు. అంటే ఇన్ని రకాలుగా మనం గురువు దగ్గర ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఎన్నో మార్పులు మనం పొందుతాము. అటువంటిదే గురుప్రసాదం. అంటే గురుప్రసాదము అనేటువంటి పదంలో ఎన్నో విషయాలు ఇంకా చాలా విషయాలు దాగి ఉండాలి. గురు స్పర్శ చాలు, గురు కటాక్షం చాలు. అది కాబట్టి అలాంటి గురు ప్రసాద లభ్యాం బ్రహ్మ విద్యాం ఆహా, అలాంటి బ్రహ్మ విద్య గురించి ఈ ఉపనిషత్తు చెబుతూ ఏముంది, పరీక్షలోకాన్ ఇత్యాదిన. ఇది పరీక్షలోకాన్ అంటే వైరాగ్యం. ఎందుకంటే బ్రాహ్మణా నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం మంత్రం వస్తుంది. తర్వాత కర్మచితాన్లోకాన్ పరీక్ష, అది పరీక్షించాలి. మన అనుభవాలనే పరీక్షించాలి. ఇప్పటిదాకా కలిగిన అనుభవాల పరంపర. జీవితం అంటే ఏమిటి? అనుభవాల పరంపర. ఈ అనుభవాల్లో మనకి ఏమైనా తృప్తిని, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చిందా, జ్ఞానాన్ని ఇచ్చిందా? ఇవంతా కూడా కర్మతోటి ఏర్పడినటువంటి లోకాలు. అంటే కర్మ వల్ల ఏర్పడ్డాయి, కర్మలోనే కర్మ ద్వారానే అవి స్థితికి గురవుతున్నాయి. ఈ కర్మక్షయం అయినప్పుడు లోకాల క్షయించిపోతాయి. అంటే ఇదంతా కూడా కర్మ 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 కర్మ. అంటే కర్మ ద్వారానే సాధించగలిగాం లోకాలు ఇవన్నీ కూడా. లోకములు అంటే అనుభవాలను అర్థం. లోకము అంటే అనుభవములు. ఎందుకంటే మనందరికీ కూడా మనందరం ఒక లోకంలో ఉన్నాం. ఏ లోకంలో ఉన్నాము? మనందరి లోకం ఒకటే. ఏ లోకం అది? ఈ లోకంలో ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? అన్నీ కూడా ప్రాపంచిక వస్తువులన్నీ కూడా స్థూలమైనటువంటి ఇంద్రియముల ద్వారా గ్రహించగలిగి తద్వారా ఉపభోగించేటువంటి వస్తువులు ఏ లోకంలో దొరుకుతాయో ఆ లోకమే భూలోకము. అంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తు సముదాయం అంతా కూడా దేని ద్వారా మనం గ్రహిస్తున్నాము? ఇంద్రియముల ద్వారా గ్రహిస్తున్నాము. ఏది? స్థూల ఇంద్రియముల ద్వారా. మళ్ళీ ఈ ఇంద్రియాలు మన సూక్ష్మలోకాలను గ్రహించడానికి పనికొస్తాయి అంటే పనికిరావు. కాబట్టి మనంతా కూడా ఒక లోకంలో ఉన్నాం. ఏ లోకంలో అయితే ఏ లోకం అయితే కేవలం ఇంద్రియముల జ్ఞానానికే పరిమితమైనటువంటిదో అది ఒక లోకం.
మళ్ళీ సూక్ష్మేంద్రియాలు ఏవో ఉన్నాయి, వేరే లోకాలకు వెళ్తాం. ఆ లోకాలు ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఈ లోక వస్తువులను చూడడం కుదరదు, వేరే లోకాల వస్తువులు కనపడడం. ఇవన్నీ కూడా పొరలుగా ఇవన్నీ కూడా అధ్యస్థమైనవి, ఇవన్నీ కూడా ఆరోపింపబడ్డాయి బ్రహ్మ వస్తువు మీద. మరి వేదాంతంగా మనం ఇప్పుడు వెళ్ళడం లేదు, కానీ ఇవన్నీ కనబడుతున్నాయి లోకాలన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ చూస్తే కర్మచితి, చితి అంటే కలెక్షన్, చయనం కలెక్షన్, అంటే కర్మల సమూహం వల్ల ఏర్పడినటువంటి లోకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఇది కూడా కర్మే, కర్మ సమూహం. ఇది నా కర్మ, ఇది మీ కర్మ. ఈ కర్మ ఉంది కాబట్టి కర్మ ఖర్చు అవ్వాలి. ఈ ఖర్చు అవ్వడానికి ఈ అవకాశాలు ఈ విధంగా పనిచేస్తున్నాయి. అంటే ప్రతి అనుభవం ఏమిటి? కర్మచితే. కాబట్టి పరవైరాగ్యం, అదే పరవిద్య ఏం చెప్తుంది? వైరాగ్యాన్ని సూచిస్తుంది. అపరవిద్య ఏం చేస్తుంది? అవిద్యాయామంతరే వర్తమాన, అవిద్యా క్షేత్రంలో ఉంచుతుంది. పరవిద్య ఏం చేస్తుంది? అవిద్య క్షేత్రం నుంచి మనం బయటికి లాగి ఆ జ్ఞానవంతుని జ్ఞానం బ్రహ్మోపదేశం ద్వారా ఆ వైరాగ్యాన్ని కలిగించి బ్రహ్మోపదేశం ద్వారా ఆ యొక్క మోక్ష వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఇది పరవిద్య. ఈ రెండింటికి లక్షణాలు వేరు. వీడికి అవిద్యలో తిరిగేటువంటి వాడి ఆ లక్షణాలు వేరు, ఈ జ్ఞానం పరవిద్యలో ఉన్నటువంటి వాడి లక్షణాలు వేరు. వీడి అధికారిత్వం వేరు, వీడి అధికారిత్వం వేరు, అంతా పూర్తిగా వేరే. వీడి దిశ వేరు, వీడి దిశ వేరు, వీడి లక్ష్యం వేరు, వీడి లక్ష్యం వేరు, వీడి యొక్క అనుభవాలు వేరు, వీడి అనుభవాలు వేరు. ఇత్యాదిన. మరి ప్రయోజనం ఏమిటి? అది రేపు చూద్దాం. ప్రయోజనం చ అసత్కృత్ బ్రవీతి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది పరామృతా పరిముచ్యంతి సర్వే ఇది చ. ఇది రేపు మనం చూద్దాం. ప్రయోజనం చ అసత్కృత్ బ్రవీతి, అక్కడి నుంచి రేపు స్టార్ట్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. శుభం.